ఓకే డన్ గైస్. వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్ లో మనం అకౌంట్స్ లో బేసిక్స్ గురించి డిస్కస్ చేసాం. అకౌంట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, తర్వాత టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఓకే, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ క్రెడిట్ ఎలా చేయాలనో లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్ లో మనం గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ మనము గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అందరూ కూడా టాస్క్ కంప్లీట్ చేశారు అనుకుంటున్నాను. ఒకవేళ చేయకపోయింటే దయచేసి ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఈ 3 days చెప్పబోయే బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ 3 days బేసిక్ క్లాసెస్ బాగా ఎవరైతే అర్థం చేసుకుంటారో ఫర్దర్ క్లాసెస్ అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి. ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఓకే డన్. సో ఇప్పుడు టాలీ ప్రైమ్ రిలీజ్ 7.0లో మనము గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే డన్. వన్స్ టాలీలో మీరు ఒక కంపెనీ క్రియేషన్ చేశారంటే డిఫాల్ట్ గా టాలీ కంపెనీ వాళ్ళు 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. మీరు 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన ఇవి ప్రీ డిఫైన్డ్ గా 1 lakh కంపెనీస్ లో ఇవి ఇచ్చేస్తారు. ఇవి కంపల్సరీ. ఓకేనా, రేపు ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు చెప్పాలి. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే మనకి టోటల్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, లెడ్జెస్ ఎన్ని ఉంటాయి, ఓచర్స్ ఎన్ని ఉంటాయి సార్ నన్ను అడిగినప్పుడు మీరు వీటిని చెప్పాలి. 28 గ్రూప్స్ ఉంటాయి, 2 లెడ్జెస్ ఉంటాయి, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది టోటల్ గ్రూప్స్ గురించి, లెడ్జెస్ గురించి డిస్కస్ చేస్తాం. రేపటి క్లాస్ లో ఓచర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే. ఈ 28 గ్రూప్స్ ని ఎలా డివైడ్ చేశారు, ఏ విధంగా డివైడ్ చేశారు అనేది కూడా ఇప్పుడు మనం చెక్ చేస్తాం. ఇప్పుడు మీరు చూడండి, టోటల్ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్. వీటిలో మనం చూసుకుంటే ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ఈ ప్రైమరీ గ్రూప్స్ ని మళ్ళీ ఎలా కేటగిరీజ్ చేశారు? బ్యాలెన్స్ షీట్ లో 9 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. సో చూద్దాం అవి ఏంటి అనేది చూద్దాం. సబ్ గ్రూప్స్ ఐటమ్స్ లో 13 ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ లో 13 సబ్ గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. ఇవి టోటల్ గా 28 గ్రూప్స్ అంటాం. ఈ 28 గ్రూప్స్ గురించి మనం తెలుసుకోవాలి. మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా వీటి గురించి తెలుగులో మీనింగ్ తెలుసుకొని ప్రాపర్ నాలెడ్జ్ మైండ్ లో పెట్టుకొని జస్ట్ గుర్తు పెట్టుకుంటే చాలు. మీరు ఇంటర్లో 2 ఇయర్స్, డిగ్రీలో 3 ఇయర్స్, ఎంబీఏ ఎంకామ్ 3 ఇయర్స్, టోటల్ గా 8 ఇయర్స్ సబ్జెక్ట్ ని మీరు జస్ట్ బాగా క్లాస్ విని మైండ్ లో పెట్టుకుంటే చాలు. ఓకే, 8 ఇయర్స్ సబ్జెక్ట్ ని మీరు 35 డేస్ లో గుర్తు పెట్టుకుంటే ఎనఫ్. ప్రాపర్ గా గైడెన్స్, ప్రాపర్ గా క్లాస్ అయిన తర్వాత ప్రాపర్ గా తెలుసుకోవడం. ఓకే డన్. ఇప్పుడు వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకి ఆ 28 గ్రూప్స్ మనకు టాలీ ప్రైమ్ 7.0లో ఇలా చూపిస్తాయి. వీటిని వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అది మనం ఫర్దర్ క్లాస్ లో తెలుసుకుంటాం. సో తర్వాత మనకి లెడ్జెస్ 2 ఉంటాయమ్మా, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. వీటిని మీరు చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా టాలీ కంపెనీ ఇచ్చేస్తుంది. వీటిలో బోల్డ్ లో, ఇటాలిక్ లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, క్యాపిటల్ అంటే ఏంటిమా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్? క్యాపిటల్ అంటే ఏంటి? ఎనీవన్ చెప్పండి గైస్. మనం ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. ఈ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నా దగ్గర ఏముండాలి? ఎనీవన్? క్యాపిటల్. క్యాపిటల్ ఉండాలి. వెరీ గుడ్. సో ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. ఈ క్యాపిటల్ అంటే ఏంటి మా అసలు చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్? తెలుగు మీనింగ్ కాదు,
దాన్ని ఎందుకు క్యాపిటల్ అనాలి? క్యాపిటల్ అంటే ఎవరిస్తారు? క్యాపిటల్ బిజినెస్‌కి ఎవరిస్తారమ్మా? ఓనర్. సో, ఎవరిస్తారు? ఓనర్ ఆఫ్ ది పర్సన్. ఓకే. ఓనర్ పేరు ఏం పేరుమా? ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ పేరొచ్చేసి లోకేష్. ఇప్పుడు బిజినెస్ పేరొచ్చేసి లోకేష్ ఐటీ సొల్యూషన్స్. లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్‌కి క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనే పర్సన్ పేరు ఏం పేరుమా? లోకేష్. లోకేష్ పేరుకు బదులు క్యాపిటల్ అని బిజినెస్ రాసుకోవాలి. ఎందుకంటే ఓనరు బిజినెస్‌కి అప్పుగా డబ్బులిచ్చాడు. ఓనరు బిజినెస్‌కి అప్పుగా డబ్బులిచ్చాడు. సో, బిజినెస్‌లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ. గుర్తుపెట్టుకోండి. బిజినెస్‌లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ. లోకేష్ అనే పర్సన్ కూడా ఒక ఎంప్లాయీ. బిజినెస్ ఓనర్ కూడా డబ్బులివ్వాలి. సాలరీ ఇవ్వాలి. ఏమంటే బిజినెస్ అనేది హ్యూమన్ బీయింగ్ కాదు. హ్యూమన్ బీయింగ్ కాదు. కాబట్టి ఆ బిజినెస్ తనంతట అది పని చేసుకోలేదు. కాబట్టి ఈ ప్లేస్‌లో ఎవరు నిలబడి పనిచేస్తారు? ఓనర్. ఓనర్ అనే పర్సన్ లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీలో నిలబడి ఈ బిజినెస్‌కి ఔట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి? ఔట్ సైడ్‌కి ఏం వెళ్తున్నాయి? అని ఈ బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, బిజినెస్ ప్రాసెస్ అంతా వర్క్ చేస్తూ ఉంటాడు. బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంది? ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. ఎంత తీసుకుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 క్రోర్స్. 5 సీఆర్ తీసుకుంది. ఓకే. సో, ఓనర్ పేరే క్యాపిటల్. ఓనర్ పేరే ఏమంటారమ్మా? క్యాపిటల్. సో, ఓనర్ కాబట్టి యాజ్ పర్ అకౌంట్స్ లా ప్రకారంగా ఓనర్ పేరు బదులు క్యాపిటల్ అని రాసుకుంటది. ఏం రాసుకుంటదమ్మా? లోకేష్ అని రాయకుండా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకే. డన్. సో, తర్వాత నెక్స్ట్ ఏంటి? చెప్పండి. ఇప్పుడు ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. ఒక 5 crores ఇచ్చాడు. ఓనర్ లోకేష్ అనే ఓనర్ బిజినెస్ కి ఒక 5 CR ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. ఓనరే తన పర్సనల్ యూజ్ కోసం ఆ 5 crores నుంచి 2 crores తీసుకున్నాడు. పర్సనల్ యూజ్ కోసం పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నా. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 CR తీసుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఏమంటారు దాన్ని? డ్రాయింగ్. డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటారు. ఈ డ్రాయింగ్స్ అనే పేరు గాని, క్యాపిటల్ అనే పేరు గాని ఇవి 2 ఓనర్ కి మాత్రమే ఉంటాయి. ఈ యూనిక్ నేమ్స్. ఔటర్స్ ఎవరైనా ఇస్తే ఈ యూనిక్ నేమ్స్ ఉండవు. ఓనర్ కి మాత్రమే ఈ యూనిక్ నేమ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో, ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే అప్పుగా క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్. మీరు చేసే ప్రాబ్లమ్స్‌లలో ఎక్కడైనా క్యాపిటల్ అని వచ్చినా, డ్రాయింగ్స్ అని వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి ఆటోమేటిక్‌గా? ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? ఏ గ్రూప్ తీసుకోవాలండి? పర్సనల్. పర్సనల్ అకౌంట్. గ్రూప్ నేను అడిగేది. పర్సనల్ అకౌంట్ కాదు. ఏ గ్రూప్ తీసుకోవాలి అక్కడ? క్యాపిటల్ గ్రూప్స్. క్యాపిటల్ గ్రూప్. గ్రూప్. క్యాపిటల్ అని వచ్చినా, డ్రాయింగ్స్ అని వచ్చినా క్యాపిటల్ గ్రూప్ తీసుకోవాలి. డెబిట్, క్రెడిట్ క్లాస్ వదిలేయండి కాసేపు. దాన్ని మైండ్‌లో పెట్టుకోవద్దు. ప్రెజెంట్ ఏ క్లాస్ జరుగుతుందో అది మాత్రం పెట్టుకోండి. మనము గ్రూప్స్, లెడ్జర్స్ గురించి మాట్లాడుతున్నాం. నాట్ ఓన్లీ పర్సనల్, రియల్, నామినల్. వాటి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఓకే. సో, నీకు వర్క్ చేసేటప్పుడు క్యాపిటల్ అనే వర్డ్ కనపడింది. డ్రాయింగ్ అనే వర్డ్ కనపడింది. ఆ లెడ్జెస్ అండర్ గ్రూప్ ఏమొస్తది అనే క్లాస్ ఇక్కడ తెలుసుకుంటున్నాం అంతే. ఓకే. ఇవి 2 ఎక్కడ కనపడినా ఏం తీసుకోవాలి మీరు గ్రూపు? క్యాపిటల్ అని తీసుకోవాలి. ఓకే. ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలి అని చెప్పాం. ఓకే. డన్. ఫస్ట్ మనకి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఓన్లీ క్యాపిటల్ టు 5 CR ఉంది మా. 5 CR ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ నీ బిజినెస్‌కి ఏం కావాలి? చెప్పండి. స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. స్టాక్ ఆర్ గూడ్స్ కావాలంటే మన బిజినెస్ ఎక్కడికి వెళ్లి పర్చేజ్ చేయాలి మార్కెట్‌లో? స్టాక్‌ని
సప్లయర్స్. సప్లయర్స్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేయాలి. అప్పుడు మన బిజినెస్ ఎవరి దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తుంది మార్కెట్లో? ఒకే సప్లయర్ దగ్గర ఉంటుందా స్టాక్ ఆర్ గుడ్స్, లేదంటే ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర వెళ్తుందా? చెప్పండి. ఒకే పర్సన్ దగ్గర వెళ్తుందా? N number of persons. ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. అందరి దగ్గర స్టాక్ ఉండదు కదా. ఓకే. సో కొందరి దగ్గర స్టాక్ ఆర్ గుడ్స్, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఒకే సప్లయర్ దగ్గర ఉండవు. కొందరి దగ్గర ఏమో కొన్ని ఉంటాయి, మరొకరి దగ్గర మరికొన్ని వస్తువులు ఉంటాయి. ఓకే. కొందరి దగ్గర ఎలక్ట్రికల్ గుడ్స్ ఉంటాయి, మరి కొందరి దగ్గర లైక్ క్లాత్ ఉంటుంది, మరి కొందరి దగ్గర కార్స్ ఉంటాయి, మరి కొందరి దగ్గర మీకు సిమెంట్ ఉంటుంది. ఇలా రకరకాలు ఉండొచ్చు. ఒకే సప్లయర్ దగ్గర అన్ని వస్తువులు దొరకవు. అలాంటప్పుడు మన బిజినెస్ ఏం చేస్తుంది? లైక్ ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, రమేష్ ఎంటర్ప్రైజెస్, కిషోర్ షోరూమ్, నీరజ ప్లేవుడ్, ఇలా రకరకాల సప్లైస్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది. రకరకాల సప్లైస్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తుంది. కానీ పర్చేజ్ అనే లెడ్జర్ మనం ఒక్కసారే చేయాలి. ఓన్లీ వన్ టైం. వన్ టైం మాత్రమే పర్చేజ్ అనే లెడ్జర్ అని చేయాలి. సార్ 100 సార్లు పర్చేజ్ వచ్చిందని 100 సార్లు చేయకూడదు. ఒకే ఒకసారి చేయాలి. కానీ ఈ సప్లయర్స్ అనే వాళ్ళు రిపీట్ అవుతూ ఉంటారు. సేమ్ పర్సన్ వస్తే ఒక్కసారి చేయాలి. లేదు డిఫరెంట్ సప్లయర్స్ వస్తున్నారంటే ఒక్కసారి మాత్రం మ్యాండేటరీగా అతని పేరు, అతని అడ్రస్, అతని డిస్టిక్, పిన్ కోడ్ అవన్నీ ఒక్కసారి చేయాలి. ఈ రోజు వచ్చి పర్చేజ్ చేశాడు, మళ్ళీ 1 వీక్ తర్వాత అదే పర్సన్ వచ్చాడు అనుకోండి, ఆల్రెడీ మీరు లెడ్జర్ చేశారు కదా, అదే లెడ్జర్ మీద ఎంట్రీ పాస్ చేస్తారు. లేదు ఆ పర్సన్ వేరు, వేరే పర్సన్ వేరు అంటే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలి పర్సన్ ని. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, పర్చేజ్ ఫ్రమ్ రమేష్ ఎంటర్ప్రైజెస్, పర్చేజ్ ఫ్రమ్ కిషోర్ షోరూమ్, పర్చేజ్ ఫ్రమ్ నీరజ ప్లేవుడ్. 10 సార్లు పర్చేజ్ వచ్చింది, కానీ ఒక్కసారే చేయాలి. సప్లయర్స్ కూడా ఒక్కసారే చేయాలి. రిపీటెడ్ గా అదే పర్సన్ వస్తే ఒక్కసారే, వేరు వేరు వస్తే కంపల్సరీ కొత్త లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్, పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఎంటర్ప్రైజెస్. సో మీకు వర్క్ చేసేటప్పుడు పర్చేజెస్ అనే లెడ్జర్ వచ్చిందంటే ఏం తీసుకోవాలి? గ్రూపు పర్చేజెస్ తీసుకోవాలి. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చిందంటే ఏం తీసుకోవాలి? మన లాంగ్వేజ్ లో సప్లయర్స్ గివర్స్ అంటారు, టాలీ లాంగ్వేజ్ లో సండ్రీ క్రెడిటార్స్. సండ్రీ క్రెడిటార్స్. ఇక్కడ చెప్పండి, పర్చేజ్ ఫ్రమ్ రాజా, దీంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? చెప్పండి. ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ని ఉన్నాయండి? పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అంటే ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 ledgers. 2 ఉన్నాయి. పర్చేజ్ ఏం తీసుకోవాలి? పర్చేజ్ కి పర్చేజ్ గ్రూపే తీసుకోవాలి. ఓకే. రాజాకి ఏం తీసుకోవాలి? సండ్రీ క్రెడిటార్స్. తర్వాత పర్చేజ్ ఫ్రమ్ రమేష్ ఎంటర్ప్రైజెస్, పర్చేజ్ ఫ్రమ్ కిషోర్ ఎంటర్ప్రైజెస్, పర్చేజ్ ఫ్రమ్ నీరజ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు పర్చేజ్ 4 సార్లు వచ్చింది. 4 సార్లు చేయాలా? పర్చేజ్ ఒకసారి సరిపోతుందా? చెప్పండి. ఒకటేసారి సరిపోతుంది. బట్ వీళ్ళందరూ వేరు వేరు కదా, వీళ్ళందరికీ చేయాల్సిందేనా సండ్రీ క్రియేటర్ అని మనం కంపల్సరీగా చేయాల్సిందే. వీళ్ళందరికీ కూడా సేమ్ సండ్రీ క్రియేటర్స్, కానీ పర్చేజ్ మాత్రం ఒకసారే చేయాలి. ఓకే, క్లియర్? అర్థమైందా ఇది పర్చేజ్ అనేది? యా. సో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసాం ఒక 5 crores పెట్టి. మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ అనేది సప్లైస్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. ఒక 1 crore పర్చేజ్ చేశారండి. దానిలో ఒక 10 లైక్ ఒక 20 lakhs సరుకు డ్యామేజ్ జరిగింది. అప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం? మళ్ళీ పర్చేజ్ రిటర్న్స్ చేస్తాం. పర్చేజ్ వచ్చినా, పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏ గ్రూప్ తీసుకోవాలమ్మా? పర్చేజ్ చేసే తీసుకోవాలి. ఓకే. పర్చేజ్ అనేది సపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్స్ అనేది సపరేట్ లెడ్జర్. రెండు సపరేట్ గా వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇక్కడ మనం పర్చేజ్ అకౌంట్స్ తీసుకోవాలి.
ఓకే, క్లియర్? ఈ చార్ట్ అర్థమైందా గైస్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఆ న్యూ బిజినెస్ లో మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేసాం. బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేయాలి. స్టాక్ ఆర్ గుడ్స్ ని కస్టమర్ కి సేల్ చేయాలి. సేల్స్ టు జై ట్రేడర్స్, హర్ష మర్చెంట్స్, కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, ధీరజ్ సొల్యూషన్స్. ఇప్పుడు సేల్స్ టు ఇక్కడ 4 టైమ్స్ వచ్చింది మా. 4 టైమ్స్ వచ్చిందని సేల్స్ అని 4 టైమ్స్ చేస్తావా, 1 టైం చేస్తావా? చెప్పండి. 1 టైమ్ సార్. 1 టైమే చేయాలి. One- సేల్స్ కి ఏం one గ్రూప్ time, sir. తీసుకోవాలి? సేల్స్ గ్రూపే తీసుకోవాలి. సేల్స్ గ్రూప్. ఇక్కడ 1 CR కి నువ్వు సేల్ చేస్తావు కస్టమర్ కి. దాంట్లో 20 lakhs డ్యామేజ్ జరిగింది. అప్పుడు ఏం రాయాలి? సేల్స్ రిటర్న్. ఏ సప్లయర్ కి అయితే నువ్వు ఏ కస్టమర్ కి అయితే సేల్ చేసింటావో ఆ కస్టమర్ మళ్ళీ నీకు రిటర్న్ చేసింటాడు. సేల్స్ అనేది సపరేట్ లెడ్జర్, సేల్స్ రిటర్న్ అనేది సపరేట్ లెడ్జర్. ఈ రెండు ఏ వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి? సేల్స్ గ్రూపే తీసుకోవాలి. బట్ వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళందరికీ మన లాంగ్వేజ్ లో ఏమంటారు? బయ్యర్స్ లేదా రిసీవర్స్ అంటారు. అదే టాలీలో దీన్ని ఏమని పిలుస్తాం? సండ్రీ డెప్టార్స్. సండ్రీ డేటార్స్. ఏం పిలుస్తాం ఇక్కడ మనమే? సండ్రీ డెప్టార్స్. వీళ్ళందరినీ ఏమని పిలుస్తాం? సండ్రీ డెప్టార్స్. సో ఒకే పర్సన్ మళ్ళీ మళ్ళీ వస్తే ఎన్నిసార్లు చేయాలి? ఒకసారి చేయాలా, మళ్ళీ మళ్ళీ చేయాలా? చెప్పండి. వన్ టైం చేయాలి. వన్ టైం వన్ చేయాలి. టైమే చేయాలి. అదే పర్సన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 100 సార్లు వచ్చినా నువ్వు స్టార్టింగ్ లో క్రియేషన్ చేసుకుంటావు కదా, అదే పర్సన్ తీసుకుంటావు. అదే వేరు వేరు పర్సన్స్ వస్తే వేరు వేరు పర్సన్ తీసుకోవాలి. సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెప్టార్స్, పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రియేటర్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే. సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. సో ఇలా సేల్స్ కి సేల్స్ రిటర్న్ కి సేల్స్ తీసుకోవాలి. నేమ్ ఆఫ్ ది డెప్టార్స్ నేమ్స్ వస్తే వారికి అండర్ లో సండ్రీ క్రెడిటర్స్, సండ్రీ డెప్టార్స్ తీసుకోవాలి. క్లియర్ మా? అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? యా. సో తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఎక్కడ జరుగుతాయి? ఎక్కడ జరుగుతాయి మా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్? చెప్పండి. ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఈ 3 days క్లాసెస్ మళ్ళీ 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 రిపీట్ అవుతూ వస్తాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఎక్కడ జరుగుతాయి? ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఓకే. ఫ్యాక్టరీలో డైలీ వేజెస్ కు పనిచేసే వాళ్ళు ఉంటారు. ఓకే. అదే విధంగా శాలరీ కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఓకే. ఇప్పుడు డైలీ వేజెస్ కు పనిచేసే వాళ్ళు మార్నింగ్ నుంచి పనిచేసి ఓకే మళ్ళీ ఈవినింగ్ మనీ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే. ఓకే. దట్ ఈస్ కాల్డ్ వేజెస్. తర్వాత ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీకి రెంట్ పే చేయాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ఫ్యాక్టరీల నుంచి స్టాక్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ చేస్తారు. ఓకే. గోడౌన్ రెంట్ ఇలాంటివి ఏవి వచ్చినా అండర్ గ్రూప్ లో ఏం తీసుకోవాలి? అండర్ గ్రూప్ లో ఏం తీసుకోవాలమ్మా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీ రెంట్ అని, ఓకే, పవర్ అండ్ ఫ్యూయల్ అని, ఓకే. తర్వాత లైక్ ఇంకా మనకి ఏమొస్తాయి ఇక్కడ? గోడౌన్ రెంట్ అని, క్యారేజ్ ఇన్వర్స్ అని, ఓకే, వాటర్ చార్జెస్ అని, Carriage గ్యాస్ inwards. చార్జెస్ అని, క్యారేజ్ ఇన్వర్స్ అని, ఇలా ఏవి వచ్చినా మనం అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ Direct. ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలమ్మా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
మీరు వర్క్ చేసేటప్పుడు ఇవి ఏ వచ్చినా మీరు డైరెక్ట్గా తీసుకోవాలి. ఓకే, సో తర్వాత ఇక్కడ ఏ వచ్చినా మీరు అండర్ గ్రూప్ లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ జరుగుతాయమ్మా? ఆఫీసులో. ఆఫీసు. ఇప్పుడు ఎంప్లాయీస్ కి కంపల్సరీగా శాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్ పే చేయాలి, ఆఫీస్ అన్నాక టెలిఫోన్ బిల్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, సో తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, పోస్టేజ్ ఉంటుంది, స్టేషనరీ ఉంటుంది. ఓకే, సో తర్వాత డిప్రిసియేషన్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? బిజినెస్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. ఇవి ఎక్కడ కనపడినా మీకు అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకా డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్ అని, ఇంట్రెస్ట్ పెయిడ్ అని, కమిషన్ పెయిడ్ అని, బ్యాడ్ డెబ్ట్స్ అని, ఇన్సూరెన్స్ అని, ఇలాంటివి ఏ వచ్చినా అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయమ్మా ఇవన్నీ? ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఓకే, ఓకేనా? ఆఫీస్లో సార్. యా. నెక్స్ట్ లోన్స్ అండ్ లైబిలిటీ. లోన్స్ అండ్ లైబిలిటీ అంటే ఏంటి? లోన్స్ అండ్ లైబిలిటీ అంటే ఏంటి? అంటే మన బిజినెస్ ఏం చేస్తుంది? లోన్ తెచ్చుకుంటుంది. లోన్ టేకెన్ బై ఎస్బిఐ బ్యాంక్, ముతూట్ ఫైనాన్స్, రాజా మర్చెంట్స్. ఇలా బిజినెస్ బ్యాంకుల దగ్గరైనా లోన్ తెచ్చుకోవచ్చు. ఓకే, లేదంటే ఫైనాన్స్ దగ్గరైనా లోన్ తెచ్చుకోవచ్చు, లేదు అంటే పర్సన్స్ దగ్గరైనా లోన్ తెచ్చుకోవచ్చు. మన చాయిస్. ఎవరి దగ్గర లోన్ తీసుకున్నా అక్కడ మీనింగ్ అర్థం చేసుకోవాలి. మీనింగ్ ఏమంటున్నాం అక్కడ? లోన్ టేకెన్ ఆర్ టుక్. లోన్ టేకెన్ ఆర్ టుక్. V2 కానీ యూజ్ చేయొచ్చు, V3 కానీ యూజ్ చేయొచ్చు. ఓకే సార్, ఇక్కడ బ్యాంక్ వచ్చింది కదా, పర్సన్ వచ్చాడు కదా, కంపెనీ వచ్చింది కదా అని సండ్రీ క్రెడిటార్ తీసుకుంటాము అనే మాట మాట్లాడకూడదు. ఇక్కడ మీనింగ్ ఏమంటున్నాం? లోన్ టేకెన్ అంటే అప్పు తీసుకుంటున్నాం. ఓకే, అప్పు తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పర్సన్స్ వచ్చినా, బ్యాంక్స్ వచ్చినా, ఇన్స్టిట్యూషన్స్ వచ్చినా, ఏ వచ్చినా అండర్ గ్రూప్ లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. అదే మన బిజినెస్ ఎవరికైనా లోన్ ఇస్తే, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇక్కడ లోన్ గివెన్ టు, అక్కడ లోన్ టేకెన్ ఫ్రమ్, అక్కడ ఫ్రమ్ వస్తుంది, ఇక్కడ టు వస్తుంది. బై అనా టు అనా రిలేటెడ్ కొంచెం. లోన్ గివెన్ టు HDFC బ్యాంక్, నరేష్ ట్రేడర్స్, మనపురం గోల్డ్, లేకుంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా కానీ. మన బిజినెస్ లోన్ ఇస్తే ఎవరికైనా, అప్పుడు అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇక్కడ మన బిజినెస్ లోన్ ఇస్తుంది. లోన్ గివెన్ టు, లోన్ గివెన్ ఆర్ గివ్, V2 V3 ఎలా ఇచ్చినా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లో తీసుకోవాలి. ఓకే, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. నిన్న కూడా చెప్పినాం వీటి గురించి, మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతున్నాయి. ఫిక్స్డ్ అసెట్స్ మోర్ దాన్ 1 year, మోర్ దాన్ 1 year.
ఇప్పుడు అసెట్స్ కొంటాం మన బిజినెస్ కోసం, అమ్మడం కోసం కాదు. ఓకే, బిజినెస్ పర్పస్ కోసం. పర్పస్ ఏమేం కావాలి? ఫర్నిచర్, మెషినరీ, కంప్యూటర్, బిల్డింగ్స్, ల్యాండ్, బిల్డింగ్స్, ఇవన్నీ ఏంటి కొనడానికా మన బిజినెస్ కోసం ఉపయోగించుకోవడానికా? చెప్పండి. యూజ్ చేయడానికి, మన బిజినెస్ కోసం యూజ్ చేయడం, ఉపయోగించుకోవడానికి. కొని అమ్మడం కోసం కాదు, కొని మన బిజినెస్ కోసం యూజ్ చేసుకోవడం. సో వీటిని మనం ఏమంటామా? ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్. మీకు ఎక్కడ కనపడినా వీటి అండర్ గ్రూప్ లో మీరు ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్స్ అని తీసుకోవాలి. ఓకే, మోర్ దాన్ 1 ఇయర్. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయమ్మా? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని చెప్పండి. ఆఫీస్లో జరుగుతాయి. మీరు వర్క్ చేసే ప్లేస్ని బట్టి ఉంటాయేమో. ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఇస్తారండి, మీ ఫ్రెండ్స్కో మీ బిజినెస్ కో పార్ట్నర్కో ఇస్తారు. ఊరికనే ఇస్తారా? 1 lakh ఊరికనే ఇస్తారా అండి? 1 lakh ఇచ్చారు మీరు, 2 years తర్వాత అతను డబ్బులు ఇస్తున్నాడు, సేమ్ 1 lakhs ఇస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోరు కదండి. ఇంట్రెస్ట్ అడుగుతారు కదా. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మీరు ఒకరి కోసం వర్క్ చేస్తున్నారు. సో మీరు ఆ వర్క్ చేస్తే పర్ క్యాండిడేట్ మీద అతను 1000 రూపీస్ ఇస్తున్నాడు. ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో ఒక 100 మందిని జాయిన్ చేపిస్తే 1 lakh ఇస్తా కమిషన్ అంటాడు. మీరు 100 మందిని జాయిన్ చేయించేశారు. సో అతను మీకు డబ్బులు ఇస్తున్నాడు కదా. దట్ ఈస్ కాల్డ్ కమిషన్ రిసీవ్డ్. మీరు సో 1 lakh మీరు పర్చేజ్ చేశారు స్టాక్ ఆర్ గుడ్స్, కానీ మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చేది మాత్రం 80,000. ఇంకా 20,000 ఇవ్వలేదు. దట్ ఈస్ కాల్డ్ డిస్కౌంట్. డిస్కౌంట్ రిసీవ్. ఓకే, మీరు వేరే వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు 1 lakh, అది 2 years తర్వాత 2 lakhs అయింది. ఇన్వెస్ట్మెంట్ చేశారు 1 lakh, అది 2 years తర్వాత 2 lakhs అయింది. సో దేని మీద? ఇన్వెస్ట్మెంట్ మీద. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో అది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. మీరు ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. తీసుకున్నాడు, 2 years ఉపయోగించుకున్నాడు, 2 years తర్వాత 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ అడుగుతుంది. దట్ ఈస్ కాల్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది, అంటే 1 lakh ఇంట్రెస్ట్ వచ్చింది. దట్ ఈస్ కాల్ ఓకే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, వీటిని ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటాం. ఇవి ఏవి కనపడినా మీరు అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఆఫీస్లో కాకుండా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉంటుందా ఉండదామా? ఉంటుంది సార్. సో ఉంటుంది ఉంటుంది. సార్. ఏదైనా బయటగా బై ఇంజూరీ ఏదైనా జరిగింది అనుకోండి బాడీ మనకి, ఓకే, కంపల్సరీగా మనకి వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారు. ఫైర్ ఏదైనా జరిగినా, ఏదైనా డెలివరీ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ డెలివరీ ఛార్జెస్ కానీ, ఫ్లైట్ ఛార్జెస్ కానీ, కన్సల్టెన్సీ ఛార్జెస్ కానీ, ప్రొఫెషనల్ ఛార్జెస్ కానీ, రిసీవ్డ్ అనే పదం ఉంటుంది. పెయిడ్ కాదు, రిసీవ్డ్. రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమ్, పెయిడ్ అంటే మనకి ఎక్స్పెన్స్. ఆ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్, ప్రొఫెషనల్, ఇవి ఏ వచ్చినా డైరెక్ట్ ఇన్కమ్స్ గా తీసుకోవాలి. తర్వాత కరెంట్ అసెట్స్. ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. కరెంట్ అసెట్స్ వచ్చేసి 6 months లోపలే, విత్ ఇన్ 6 months. ఓకే, ఇప్పుడు క్యాష్ బై హ్యాండ్ లో ఉంటుంది, బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం, అవసరమైనప్పుడు తీసుకుంటాం. బిల్స్ రిసీవబుల్స్, మనకు ఇవ్వాల్సిన అమౌంట్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్,
3 మంత్స్‌కు, 6 మంత్స్‌కు మనం రీచార్జ్ చేపించుకుంటాం కదా! అంతవరకు మనకు వర్క్ జరుగుతుంది కదా! దట్ ఈస్ కాల్డ్ ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్. షేర్స్ 1 మంతో, 2 మంత్సో పర్చేజ్ చేస్తావు, మళ్ళీ అమ్ముతావు, పర్చేజ్ చేస్తావు, అమ్ముతావు. ఇలా ఏవి వచ్చినా అండర్‌లో కరెంట్ అసెట్స్ తీసుకో. కరెంట్ అసెట్స్. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సింది ఉంటే, మీరు 1,00,000 పర్చేజ్ చేశారు. ఇంకా మీరు డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వాల్సినట్టే కదా మీరు. బిల్స్ పేయబుల్. ఇంకా పే చేయలేదు. ఓకే. దట్ ఈస్ కాల్డ్ కరెంట్ లయబిలిటీస్. 6 మంత్స్ లోపల వాటిని ఇచ్చేసేయాలి. దట్ ఈస్ కాల్డ్ బిల్స్ పేయబుల్. అవుట్ స్టాండింగ్ 1,00,000 పర్చేజ్ చేశారు. 50,000 ఇచ్చారు. 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్. ఇవి 2 ఏవొచ్చినా అండర్‌లో కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి. తర్వాత కెనరా బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. మీరు బిజినెస్ అన్నాక స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి. ఆ కరెంట్ అకౌంట్ మీద బిజినెస్‌లో డిపాజిట్ చేస్తా ఉంటాం, విత్‌డ్రా చేసుకుంటుంటాం. సో, అప్పుడు ఏ బ్యాంక్ వచ్చినా అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి. అది హెచ్‌డీఎఫ్‌సీ అయినా, ఎస్‌బీఐ అయినా, యాక్సిస్ అయినా, కెనరా అయినా ఏదైనా కూడా అండర్‌లో బ్యాంక్ అకౌంటే తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. క్యాపిటల్ రిజర్వ్. బిజినెస్‌లో బాగా ప్రాఫిట్ వచ్చింది. క్యాపిటల్ రిజర్వ్. ఓకే. ఫ్యూచర్‌లో సర్ప్లస్ రావచ్చు. బిజినెస్ జరగకపోవచ్చు. అప్పుడు వచ్చిన ప్రాఫిట్‌లో ఒక 20%, 30% పక్కన తీసి పెట్టుకుంటారు. ఇప్పుడు కరోనా టైం వచ్చింది. బిజినెస్ లేవు. చాలా బిజినెస్‌లు తీసేశారు. సో, అలాంటప్పుడు అలాంటి సిట్యుయేషన్స్‌లో క్యాపిటల్ రిజర్వ్‌లో ఉన్న అమౌంట్ ఎంప్లాయీస్ జీతాల కోసం, వాటి కోసం ఉపయోగిస్తారు. జనరల్ రిజర్వ్. బిజినెస్‌లో బాగా ప్రాఫిట్ వచ్చింది. ఎంప్లాయీస్‌కి బోనస్‌లు ఇవ్వడం, వేరియబుల్స్ ఇవ్వడం, ఓకే. డిస్కౌంట్స్ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం అలా చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ జనరల్ రిజర్వ్. ఇవి 2 ఏవిచ్చినా అండర్ గ్రూప్‌లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్స్ గ్రూపే తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ టాక్సెస్. సెంట్రల్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్స్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది మన జీఎస్టీ కాన్సెప్ట్ లో ఉపయోగిస్తాం. ఇవి 3 ఏవొచ్చినా కూడా అండర్‌లో డ్యూటీస్ అండ్ టాక్సెస్ తీసుకోవాలి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్. ఇప్పుడు నీకు డబ్బులు అవసరమైంది. నువ్వు బ్యాంకులో ఏ బ్యాంక్ అయితే నీకు బిజినెస్ ఉందో ఆ బ్యాంక్ దగ్గర నుంచి మీరు ఓడి పెట్టుకొని ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవచ్చు. బ్యాంక్ ఓడే వస్తుంది. సో, తర్వాత బ్రాంచ్ ఆఫీస్. ఇప్పుడు కడపలో నాకు ఒక బ్రాంచ్ ఉంది. హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ పెట్టాలి. అక్కడ బ్రాంచ్ పెట్టాలంటే నాకు కొన్ని అసెట్స్ కావాలి. ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, మెషినరీ ఇవన్నీ. సో, అలాంటప్పుడు నువ్వు బ్రాంచ్ కోసం ఖర్చు పెడుతున్నావు కాబట్టి బ్రాంచ్ ఆఫీస్ అనే లెడ్జర్ చేసి వాటి అండర్‌లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. తర్వాత స్టాక్. ఓపెనింగ్ గాని, క్లోజింగ్ గాని ఉంటే స్టాక్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేసి, లెడ్జర్ క్రియేట్ చేసి, ఆ లెడ్జర్ అండర్‌లో స్టాక్ ఇన్ హ్యాండ్ అనే గ్రూప్ తీసుకోవాలి. అది ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ, క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఎంటర్ చేసుకుంటారు. తర్వాత మిస్‌లెనియస్ ఎక్స్‌పెన్సెస్. రిపేర్స్ అని, బ్యాంక్ చార్జెస్ అని, గిఫ్ట్స్ అని, డొనేషన్స్ అని, ఆఫీస్ సప్లైస్ అని ఇవి ఏవొచ్చినా అండర్‌లో మిస్‌లెనియస్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. తర్వాత సెక్యూర్డ్ లోన్స్. ప్రాపర్టీస్, వెహికల్స్, లిక్విడ్ అసెట్స్. అంటే ప్రాపర్టీస్ ఏవైనా ఓకే. అష్యూరెన్స్ పెట్టి లోన్స్ తీసుకోవడం. ఓకే. ఓన్ వెహికల్ గాని, లేదంటే నీ ల్యాండ్, బిల్డింగ్ అలాంటివి గాని. సో, ఒక అష్యూరెన్స్ పెట్టి, షూరిటీ పెట్టి లోన్స్ తీసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ సెక్యూర్డ్ లోన్స్. ఓనర్స్ యొక్క అసెట్లు గాని, ఆస్తులు గాని, కార్లు గాని అలాంటివి పెట్టి షూరిటీ పెట్టి తీసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ సెక్యూర్డ్ లోన్స్. అన్‌సెక్యూర్డ్ లోన్స్. స్టూడెంట్స్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్ అని, క్రెడిట్ కార్డ్ లోన్స్ అని ఇలా ఇస్తారు కదా! వాటిని అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటారు. వీటికి ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు. దాన్ని మనం అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటాం. ఓకే. డిపాజిట్ అసెట్స్. కొన్ని మీరు 10 ఇయర్స్ కానీ, 20 ఇయర్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. మొబైల్స్ లేనప్పుడు టెలిఫోన్స్ ఉన్నాయి. వాటికి 3 మంత్స్ కానీ, 2 మంత్స్ కానీ సెక్యూరిటీ డిపాజిట్ చేసేవాళ్ళం. టెలిఫోన్ సెక్యూరిటీ, సెక్యూరిటీ డిపాజిట్ ఇవి ఏవొచ్చినా అండర్‌లో డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. సస్పెన్స్ అకౌంట్స్.
డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ కానప్పుడు సస్పెన్స్ కి సస్పెన్స్ అకౌంటే తీసుకోవాలి. ప్రొవిజన్స్ వీటిని ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో ఉపయోగిస్తాం. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఇవి ఏ వచ్చినా అండర్ లో ప్రొవిజన్స్ తీసుకోవాలి. క్యాష్ కి క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకోవాలి. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ ఎంటర్ చేసుకో. సో వీటిని గ్రూప్స్ అంటాం. వీటిని మనం గ్రూప్స్ అని డిస్కస్ చేస్తాం. ఇవి 28 గ్రూప్స్. వీటిని మీరు ఆ 5 ప్రాబ్లమ్స్ కి ఐడెంటిఫై చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాం. ఫస్ట్ ప్రాబ్లం, లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. క్యాష్ తో కలిపి ఈ 10 ట్రాన్సాక్షన్స్ లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఎనీబడి? క్యాష్ తో కలిపి ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా క్యాష్ తో కలిపి? రిపీటెడ్ గా వచ్చింది కాకుండా యూనిక్ గా ఉండేటి మాత్రమే చెప్పండి. చెప్పండి గైస్. తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. లైక్ అశ్వని, ఉపేంద్ర, వంశీ, శిరీష, యాదవ్, శైలజ, మహేంద్ర, లింగయ్య, ఎనీవన్ సే ఎస్ ఆర్ నో, డోంట్ వరీ. మీకు ఎంతవరకు తెలుస్తుందవరకు చెప్పండి. ప్రాబ్లం ఏముంది? సార్ 10 ఉన్నాయి సార్. 10 ఉన్నాయా? క్యాష్ తో కలిపా, క్యాష్ తో కలపకున్నానా? క్యాష్ తో కలిపి సార్. క్యాష్ తో కలిపి 11. ఏంటి అవి ఒకసారి చెప్పు. సార్ క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ Very good. ఒకటి, పర్చేసెస్ ఒకటి, ఓకే, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, వెరీ గుడ్, సేల్స్ ఒకటి, వెరీ గుడ్, కళ్యాణ్ మర్చెంట్స్ ఒకటి, వెరీ గుడ్, ఎస్బిఐ బ్యాంక్ ఒకటి, సూపర్, రెంట్, Very వేజెస్, good. డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్. చార్జెస్ రిసీవ్డ్. సూపర్. సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ క్యాపిటల్ ఏమొస్తుంది మా గ్రూపు? చెప్పండి. గ్రూప్ ఏమొస్తుంది క్యాపిటల్ కి? ఇప్పుడే Capital క్లాస్ account. ఉన్నారు కదా. క్యాపిటల్ అకౌంట్, వెరీ గుడ్. క్యాపిటల్ అకౌంట్. యా. నెక్స్ట్, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటే ఒక లెడ్జర్ ఉందా, 2 లెడ్జర్స్ ఉన్నాయి ఇక్కడ? Two. పర్చేజ్ కి ఏమొస్తుంది? టోనెట్ పర్చేస్ Purchase- అకౌంట్. వెరీ గుడ్. కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమొస్తుంది? Sundry. సన్రీ క్రెడిటర్. సూపర్. సో తర్వాత క్యాష్ పే టు కార్తిక్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ తీసుకోవాలన్నా అవసరం లేదా? క్యాష్ డిఫాల్ట్ గా ఉంటది, అవసరం. అవసరం లేదు. ఓకే. సేల్స్ టు కళ్యాణ్ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? Two. ఎన్ని ఉన్నాయి? టూ సార్. సేల్స్ కి ఏం తీసుకోవాలి? సేల్స్. కళ్యాణ్కి ఏం తీసుకోవాలి? Sundry. సన్రీ క్రెడిటర్స్. వెరీ గుడ్. సండ్రీ డెబిటార్స్. క్యాష్ కళ్యాణ్ ఆల్రెడీ తీసుకున్నాం, నో నీడ్. ఎస్బీఐ బ్యాంక్ ఏం తీసుకోవాలి? Bank account. బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్. నెక్స్ట్ రెంట్ ఏం తీసుకోవాలి? Direct. ఇండైరెక్ట్ expense. ఎక్స్పెన్స్. వేజెస్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ రిసీవ్డ్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇలా Incomes. ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇదే విధంగా చేయాలి. ఇట్లా 5 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. సేల్స్ రిటర్న్ ఏం తీసుకోవాలి? Sales account. వెరీ గుడ్. పర్చేజ్ రిటర్న్? Yes. పర్చేజ్. సో ఫ్యాక్టరీ రెంట్? ఇండైరెక్ట్ వచ్చి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
వెరీ గుడ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే. సో తర్వాత గోడౌన్ రెంట్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్సెస్. సో తర్వాత ఇన్వెస్ట్మెంట్. 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 వెరీ గుడ్. తర్వాత ఫర్నిచర్. ఫిక్స్డ్ అసెట్. వెరీ గుడ్. షేర్స్. కరెంట్. కరెంట్ Capital. అసెట్స్. వెరీ గుడ్. కరెంట్ అసెట్స్. క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ Okay. సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో తర్వాత స్టాక్. స్టాక్ ఇన్ హ్యాండ్. స్టాక్ ఇన్ హ్యాండ్. ఓకే. సో తర్వాత డ్రాయింగ్స్. Capital. సూపర్. నెక్స్ట్ మిషనరీ. ఫిక్స్డ్ Fixed అసెట్స్. asset. Fixed asset. లోన్ టేకెన్ బై రమేష్ ఎంటర్ప్రైజెస్. లోన్స్ అండ్ లయబిలిటీస్. లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. Loan advance. సూపర్. బిల్స్ పేయబుల్. బిల్స్ పేయబుల్. Current liabilities. కరెంట్ లయబిలిటీస్. బిల్స్ రిసీవబుల్స్. కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్. ఈ విధంగా ఆ 4 ప్రాబ్లమ్స్ మీరు చేయాలమ్మా గ్రూప్ సెలెక్టర్స్. ఈ 3 days చెప్పబోయే క్లాసెస్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో సబ్జెక్ట్ 100% వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే. క్లియర్? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? యా. సో ఇవి చేసేసేయండి. ఫ్రమ్ టుమారో ఫైనల్ బేసిక్ క్లాస్ డిస్కస్ చేద్దాం. ఓకే. డన్. చెప్పింది చెప్పినట్టుగా చేసుకోవాలమ్మా. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో ఈ 3 days అంత బాగా సక్సెస్ అవుతారు. లైక్ తీసుకున్నారంటే ఫర్దర్ క్లాసెస్ లో ఇబ్బంది పడతారు. యా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ ఇస్ క్లియర్ మా? ప్లీజ్ లెట్ మీ Good evening, sir. యా. గుడ్ ఈవినింగ్ మా. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్? క్లియరా? మ్యానుఫ్యాక్చరింగ్ అర్థమైందా? బిల్ ఆఫ్ మెటీరియల్ 1-2 సార్లు చూడాలి వీడియోని. ఓకే. డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలనేది టాలీ ప్రైమ్ 7.0లో క్లియర్ గా డిస్కషన్ చేసాం. టుడే సెషన్ లో వచ్చేసి మల్టిపుల్ గోడౌన్స్ లో డేటాని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి టుడే సెషన్ లో మనం డిస్కస్ చేస్తాం. సో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టిపుల్ గోడౌన్స్? చెప్పండి మా. ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసాం. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఇన్వెంటరీ ఉంటుంది. ఓకే. ఆ ఇన్వెంటరీ ఏదైనా బిజినెస్ కావచ్చు, లైక్ ఫర్నిచర్ కావచ్చు, ఓకే, మొబైల్ కావచ్చు, లేకుంటే అపారల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు అసలు గోడౌన్స్ అనే కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మనం గోడౌన్స్ అయినా అనొచ్చు, లేదంటే లొకేషన్స్ అయినా అనొచ్చు, లేదంటే బ్రాంచెస్ అయినా అనొచ్చు. ఓకే.
మల్టిపుల్ గోడౌన్స్ అని అనొచ్చు, లొకేషన్స్ అని అనొచ్చు, బ్రాంచెస్ అని అనొచ్చు. ఎలాగైనా పిలవచ్చు. మనం టాలీ ప్రైమ్ 7.0లో డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, డన్. సో ఇప్పుడు ఎందుకు గోడౌన్స్ మెయింటైన్ చేయాలి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? ఎందుకు గోడౌన్స్ మెయింటైన్ చేయాలి చెప్పండి. ఎనీవన్? అసలు గోడౌన్స్ మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. అంటే గోడౌన్స్ మొత్తం స్టాక్ అంతా షాప్ లో పెట్టుకోలేం కాబట్టి వేరియస్ గోడౌన్స్ మెయింటైన్ చేయవలసి వస్తుంది. ఇంకా ఇంకా ఓకే, 1 పాయింట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిన్ బ్రాంచ్ కడప ఉంది. సబ్ బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ పెట్టుకుంటాను, బెంగళూరు పెట్టుకుంటాను. మెయిన్ బ్రాంచ్ లో స్టాక్ పర్చేజ్ చేశాను. స్టాక్ ఆర్ గూడ్స్ సప్లయర్ నుంచి స్టోర్ చేసుకున్నాను. పర్చేజ్ చేసేటప్పుడే పర్చేజ్ చేసేటప్పుడే నేను స్టోర్ నేమ్ కూడా ఒకటి ఉంటుంది, అంటే గోడౌన్ నేమ్. ఓకే, నీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను రా మెటీరియల్ గోడౌన్ అని పెట్టుకున్నాను. ఓకే, ఐటమ్స్ వచ్చేసి 100 ఐటమ్స్ పర్చేజ్ చేశాను సమ్ రేట్తో. ఆ స్టాక్ పర్చేజ్ చేసేటప్పుడే ఆ గోడౌన్ ఎక్కడికి వెళ్ళి నేను స్టోర్ చేసుకున్నాను? రా మెటీరియల్ గోడౌన్లో స్టోర్ చేసుకున్నాను స్టాక్ని. ఇప్పుడు ఈ రా మెటీరియల్ గోడౌన్ నుంచి నాకు మల్టిపుల్ గోడౌన్స్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఒక గోడౌన్ నేమ్ వచ్చేసి అసెంబ్లింగ్ గోడౌన్ ఉండొచ్చు, మరో గోడౌన్ వచ్చేసి ఆర్కే గోడౌన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. లేదు హైదరాబాద్ గోడౌన్ అని ఒకటి పెట్టుకోవచ్చు, బెంగళూరు గోడౌన్ ఒకటి పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఏదైనా పేరు పెట్టుకోండి. లేదంటే హైదరాబాద్ బ్రాంచ్ అయినా కావచ్చు, బెంగళూరు బ్రాంచ్ అయినా కావచ్చు. బ్రాంచ్ హైదరాబాద్ బ్రాంచ్ అయినా కావచ్చు, బెంగళూరు బ్రాంచ్ అయినా కావచ్చు, లొకేషన్ అయినా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టాక్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఉన్న 100 ఐటమ్స్ నుంచి ఏ గోడౌన్లోకి ఎంత స్టాక్ ట్రాన్స్ఫర్ చేసావు? అసెంబ్లీలోకి ఒక 20 స్టాక్ ట్రాన్స్ఫర్ చేసావు, ఆర్కే గోడౌన్లోకి ఒక 30 ట్రాన్స్ఫర్ చేసావు. ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉందనేది కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. అది నార్మల్. ఇంకా ఎంఐఎస్ రిపోర్ట్స్ నార్మల్ చెకింగ్. ఓకే, ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది నార్మల్ చెకింగే చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్లో టాలీ ప్రైమ్ 7.0లో మనకి మల్టిపుల్ గోడౌన్స్లో డేటాను ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అనేది టుడే సెషన్లో మనం టాలీ ప్రైమ్లో తెలుసుకున్నాం. ఓకే, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. స్క్రీన్ కనపడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. యా, శైలజ గోడౌన్స్ హబ్. సో 12 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసాం. పర్చేజ్డ్ మెటీరియల్ ఫ్రమ్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ రా మెటీరియల్ గోడౌన్స్. తర్వాత ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లీ గోడౌన్. ఫైనల్గా నెట్ లాస్ 5000 వచ్చింది ఇక్కడ. ఓకే, డన్. చూద్దాం. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ యాజ్ యూజువల్. ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్. మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. కంట్రోల్ సి, కంట్రోల్ బి, కంట్రోల్ ఏ సేవ్. ఓకే, సో ఇక్కడ క్రియేట్ లోకి వెళ్తున్నాను. ఫస్ట్ లెడ్జర్స్ క్రియేషన్ చేస్తున్నాను.
లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి చూడండి. క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్. సన్డ్రీ క్రెడిటర్స్. మీ యొక్క కంపెనీ యొక్క జిఎస్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. కంట్రోల్ సి, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ సి ఫర్నిచర్ షాప్. సన్డ్రీ క్రెడిటర్స్. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేసుకుంటాం. ఇవి కామన్, మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ యూనిట్స్ ఏమున్నాయి? సో ఇక్కడ ఓన్లీ యూనిట్స్ వచ్చేసి నెంబర్స్ తీసుకున్నాం, ఎందుకంటే కంప్యూటర్ సంబంధించిన వర్క్స్ కాబట్టి ఆల్మోస్ట్ నెంబర్స్ లోనే ఉంటాయి. ఎన్ఓఎస్ నెంబర్స్. స్టాక్ ఐటమ్, హార్డ్ డిస్క్, మానిటర్. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు తీసుకోండి, జిఎస్ నెంబర్ ఇస్తున్నాను. 18%, కంట్రోల్ ఏ. నెక్స్ట్ మానిటర్. నెక్స్ట్ ప్రాసెసర్ అదనం. నెక్స్ట్ ప్రాసెసర్ P4. నెక్స్ట్ కీబోర్డ్. నెక్స్ట్ ర్యామ్. ఓకే, ఇవన్నీ మీకు తెలిసిన ప్రాసెసే. ఇప్పుడు ఏంటి? పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ రా మెటీరియల్ గోడౌన్స్. ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. ఇప్పుడు గోడౌన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గోడౌన్ అనే ఆప్షన్ కనబడుతుందా? రా మెటీరియల్ గోడౌన్. నెక్స్ట్ అసెంబ్లింగ్ గోడౌన్. ఇలా ఎస్కేప్. వోచర్స్లోకి వెళ్దాం. రిసిప్ట్ డేట్ మార్చండి. సో డేట్ ఇక్కడ ఏం లేదు, నార్మల్ యాజ్ యూజువల్ 1/4 తీసుకుంటాం. క్యాపిటల్ 12 lakhs. కంట్రోల్ ఏ, సేవ్. పర్చేజ్, పర్సన్ ఎవరు? యూనిసాఫ్ట్. కంట్రోల్ ఏ, పర్చేజ్. సో ఇక్కడ వచ్చేసి హార్డ్ డిస్క్. చూసారా, ఎప్పుడైతే హార్డ్ డిస్క్ తీసుకున్నానో ఆటోమేటిక్గా మీకు ఈ ఆప్షన్ ఇలా చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఏముంది? గోడౌన్, రా మెటీరియల్ గోడౌన్. స్పేస్ ఇచ్చారంటే అసెంబ్లింగ్ గోడౌన్, మెయిన్ లొకేషన్, రా మెటీరియల్ గోడౌన్ అని చూపిస్తుంది. రా మెటీరియల్ గోడౌన్ తీసుకోవాలి. 100, రేట్ 2300. నెక్స్ట్ మానిటర్ 50, 3500. నెక్స్ట్ ప్రాసెసర్ అదనం 100, 3700. నెక్స్ట్ ప్రాసెసర్ P4 100, 5700. కీబోర్డ్ 50, 500. నెక్స్ట్ ర్యామ్ 75, 2000.
15,20,000 కి పర్చేజ్ చేసాం. ట్యాక్స్ ఇవ్వాలి కదా, ఆల్ట్ సి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, ఆల్ట్ సి. హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి, ఇలా సేవ్. సో ఇలాగా మనం పర్చేజ్ చేసేటప్పుడే స్టాక్ ని తీసుకుని వెళ్ళి రా మెటీరియల్ లో స్టోర్ చేసాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లీ గోడౌన్. ఇప్పుడు మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే అదర్ ఓచర్స్ లోకి వెళ్ళండి. స్టాక్ జర్నల్ తీసుకోండి. ఫార్మాట్ ఇలా వస్తుంది. ఓకే, ప్రాసెసర్ అతలాన్ 25, హార్డ్ డిస్క్ 50, మానిటర్ 50, కీబోర్డ్ 20, సో ర్యామ్ 75. వాటిని ఇక్కడ తీసుకున్నాం. ప్రాసెసర్ అతలాన్. గోడౌన్ సోర్స్ కన్జంప్షన్, డెస్టినేషన్ ప్రొడక్షన్. ఏ గోడౌన్ ఉంది ఇక్కడ? సో రా మెటీరియల్. చూడండి, రా మెటీరియల్ గోడౌన్ లో 100 స్టాక్ ఉంది మన దగ్గర. ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? 25. రేటు, పర్చేజ్ చేసిన రేటు ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. హార్డ్ డిస్క్ 50, మానిటర్ 50, కీబోర్డ్ 20, ర్యామ్ 75. ఇటుపక్క స్టాక్ ఏదైతే ఉందో అదే స్టాక్ కూడా మనకి డెస్టినేషన్ సైడ్ కూడా సేమ్ రావాలి. ప్రాసెసర్ అథవా ఇక్కడ అసెంబ్లింగ్ గోడౌన్ తీసుకోవాలి. అసెంబ్లింగ్ గోడౌన్ 25, 50, మానిటర్ 'ఈ విధంగా ఇప్పుడు మనం అసెంబ్లీ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేశాము. నెక్స్ట్ వేరే గోడౌన్ ఉంటుంది. వేరే గోడౌన్ ఉన్నా కూడా వేరే గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫర్నిచర్ F7, శ్రీ ఫర్నిచర్ షాప్, కాంట్రా, క్యాష్ డిపాజిట్, కంట్రోల్ ఏ, సేవ్, పేమెంట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 5,000. ఈ విధంగా మనము పోస్టింగ్ చేసుకోవాలి. డే బుక్ లో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1, నెట్ లాస్ 5,000. స్టాక్ సమ్మరీ, F12 కన్ఫిగర్, సో గూడ్స్ రివర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, కంట్రోల్ ఏ, సేవ్, ఇన్వర్స్ అవుట్వర్డ్స్ క్లోజింగ్ బ్యాలెన్స్. చూడండి, మీరు సేల్ చేయకపోయినా సేల్స్ లో అవుట్వర్డ్స్ మీకు కనబడుతుంది. ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేసావు కాబట్టి. ట్రాన్స్ఫర్ చేసినా కూడా సేల్స్ తో సమానం. ఓకే, సో 150 మీరు పర్చేజ్ చేశారు, 50 ట్రాన్స్ఫర్ చేశారు. అవి కూడా ఇక్కడ షో చేస్తారు. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే ఎంబో రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో ఒకటి ఉంటుంది, జనరల్లో ఒకటి ఉంటుంది, పేమెంట్లో ఒకటి, పర్చేజ్లో ఒకటి, రిసిప్ట్లో ఒకటి. గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, గోడౌన్స్ అన్ని కూడా షో అవుతాయి. ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వేరీ, పర్చేజ్, సేల్స్ రెండు కూడా సపరేట్ గా షో అవుతుంది. ఇలా అమ్మా, దిస్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ గోడౌన్స్ ట్రాన్స్ఫర్. ఓకే, క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్ ఉన్నాయమ్మా దీనిలో? ఎనీవన్? గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? వీణా, కల్పన, శిరీష, కృష్ణ, మహేంద్ర, హరీష్, No, sir. క్లియరా? అంటే పర్చేజ్ చేసిన స్టాక్ ని Clear. గోడౌన్స్ కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి,
లెఫ్ట్ సైడ్ ఏమైతే ఉందో సోర్స్ డెస్టినేషన్ కూడా సేమ్ అదే స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఓకే మల్టిపుల్ గోడౌన్స్ ట్రాన్స్ఫర్ అని చెప్తాం. క్లియరా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సార్ ఎక్స్క్యూజ్ మీ చెప్పండి. అసలు ఈ గోడౌన్ ఆప్షన్ ఎట్లా వచ్చింది సార్? అది F11 లో ఏమి లేదండి, F11 లో ఏ ఫీచర్ ఉండదు గోడౌన్ కి, డిఫాల్ట్. ఓకే, డిఫాల్ట్ ఉంటుంది. గోడౌన్ అనేది ఎక్కడ F11 లో ఎస్ పెట్టేది ఉండదు. ఓకే, యూనిట్ కింద ఓకే ప్రీ డిఫైన్డ్ గా వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళి క్రియేట్ చేసుకుంటాం. ఓకే 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 సార్ ఓకే. యా, నెక్స్ట్ వన్ చూడండి. సో బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్. బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్? మీరు ఒక న్యూ బ్యాచ్ అనేది, న్యూ కంపెనీ అనేది స్టార్ట్ చేస్తారు. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. అసలు బ్యాచ్ నెంబర్స్ దేనికి వస్తాయి? బ్యాచ్ నెంబర్స్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ కి క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఇది కూడా ఇన్వెంటరీ, ఇది కూడా మనకి ఇన్వెంటరీ కిందకే వస్తుంది. ఓకేనా? సో ఇన్వెంటరీ కిందకి వస్తున్నప్పుడు మనం ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ఏంటి, నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, వేటికి బ్యాచ్ నెంబర్స్ వర్తిస్తాయి, ఎలాంటి టైప్ ఆఫ్ బ్యాచ్ బిజినెస్ కి వర్తిస్తుంది బ్యాచ్ నెంబర్స్? ఎగ్జాంపుల్స్ చెప్పండి చూద్దాం. మెడిసిన్స్. వెరీ గుడ్, సూపర్. మెడిసిన్స్, ఇంకా ఇంకా ఫెర్టిలైజర్స్, ఇంకా మొబైల్స్. వీటికి మాత్రమే బ్యాచ్ నెంబర్స్ జనరేట్ అవుతాయి. అంటే ఇప్పుడు మెడిసిన్స్ కి, ఫెర్టిలైజర్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది అండ్ ఎక్స్పైరీ డేట్ ఉన్నది. బట్ మొబైల్స్ ఉంటుందా అండి? మొబైల్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుందా మొబైల్ కి? నో ఎక్స్పైరీ డేట్. ఫెర్టిలైజర్స్ ఉంటాయి, ఇంకా మిల్క్ ప్రొడక్షన్ కూడా ఉంటాయి కదండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఓకే, ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ బిజినెస్ లకు మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అదే విధంగా బ్యాచ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ప్రోడక్ట్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివో అనే ప్రోడక్ట్ ఒకటే, బ్యాచ్ నెంబర్లు ఎక్కువ ఉంటాయి. అంటే వివో Y53 అనేది ఒక మోడల్, బ్యాచ్ నెంబర్ అంటే ఎగ్జాంపుల్ ఇలా వివో Y54 బ్యాచ్ నెంబర్. ఇలా ఒక్క వివో పైనే 100 బ్యాచ్ నెంబర్లుగా పర్చేజ్ చేయొచ్చు, 100 బ్యాచ్ నెంబర్లుగా సేల్ చేయొచ్చు. పర్చేజ్ చేస్తాం సప్లయర్స్ నుంచి, బ్యాచ్ నెంబర్ వైజ్ గా కస్టమర్స్ కి సేల్ చేస్తాం. ఏ బ్యాచ్ నెంబర్ నుంచి పర్చేజ్ చేస్తాం, ఏ బ్యాచ్ నెంబర్ కి సేల్ చేస్తున్నాం, మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేయొచ్చు. బ్యాచ్ నెంబర్ వైజ్ గా పర్చేజ్ చేయొచ్చు, బ్యాచ్ నెంబర్ వైజ్ గా సేల్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చెక్ చేయొచ్చు, ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ కాన్సెప్ట్. ఎక్కువగా దీన్ని ఓకే ఫెర్టిలైజర్స్ కి, మెడిసిన్స్ కి యూజ్ చేస్తారు, మొబైల్స్ కూడా యూజ్ చేస్తారు, అది నార్మల్. ఓకే, దానికి పేరు కూడా పెట్టి పిలుస్తూ ఉంటారు, సిఎస్కే ఎన్ నెంబర్ ఏదో అంటారు, ఐ థింక్ కేవైసీ నెంబర్. KYC sir. చూడండి ఇలా నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఈ నెంబర్స్ వైజ్ గా బార్ కోడ్ స్కాన్ చేస్తేనే మనకి నెంబర్ వచ్చేస్తుంది, సీరియల్ నెంబర్.
ఐఎంఈఐ నెంబర్ అంటారు. ఓకే, ఐఎంఈఐ నెంబర్. ఇలా చూడండి, స్కాన్ చేస్తానే ఆ నెంబర్ పడిపోతుంది. ఏ ఐఎంఈఐ నెంబర్ని పర్చేజ్ చేసాం, ఏ ఐఎంఈ నెంబర్ సేల్ చేసాం, మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది కూడా మనం చూడొచ్చు. వీటిని ఐఎంఈఐ నెంబర్ అంటారు. ఓకే, ఈ నెంబర్స్ వైజ్గా పర్చేజ్ చేస్తాం, ఈ నెంబర్స్ వైజ్గా సేల్ చేస్తాం. మొబైల్స్ అయితే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, బార్కోడ్ సెటప్. ఓకేనా, డన్. ఈ యొక్క కాన్సెప్ట్ని మనం టాలీలో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ బాలాజీ ఎంటర్ప్రైజెస్, బ్లూటూత్, సోనీ క్లాసిక్, క్రాంప్టన్, ఉషా పెన్ 5%, 18%, 5%, 18%. సో బ్యాచ్ నెంబర్స్ ఉన్నాయి, బ్యాచ్ నెంబర్స్ గా ఉన్నాయి, బ్యాచ్ నెంబర్స్ గా సేవ్ చేస్తాం. టోటల్ గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందని కూడా చూద్దాం. ఓకే, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, బాలాజీ ఎంటర్ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ బ్యాచెస్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్. ఒకవేళ ఫెర్టిలైజర్స్, మెడిసిన్స్, మిల్క్ వాటికైతే ఎక్స్పైరీ డేట్ ఇవి ఆప్షన్ వేసి పెట్టుకోవచ్చు. మొబైల్స్కి అయితే అవసరం లేదు, బట్ పెడదాం అది కూడా. ఇంకా జిఎస్టీ కామన్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, సి. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, డైరెక్ట్ గా వోచర్స్ లోకి వెళ్తున్నా. రిసిప్ట్, డేట్ 1/6, ఆల్ట్ సి, క్యాపిటల్ అమౌంట్ 5 lakhs. పర్చేజ్ డేట్ మార్చండి, 2/6, ఆల్ట్ సి, అర్జున్ ట్రేడర్స్. సన్డ్రీ క్రెడిటర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ బి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేజ్ అకౌంట్స్, ఆల్ట్ సి, బ్లూటూత్, ఆల్ట్ సి, నెంబర్స్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే F11లో బ్యాచెస్ అనే ఆప్షన్ వేసి పెట్టామో మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అనే ఆప్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. బిల్ ఆఫ్ మెటీరియల్ నో పెట్టేద్దాం, మనం నో నీడ్. ఈ ఆప్షన్ కంపల్సరీ వేసి పెట్టాలి. ఇవి వేసి పెడితేనే నీకు బ్యాచ్ నెంబర్ బయటకు వస్తుంది, లేకుంటే బ్యాచ్ నెంబర్ బయటికి రాదు. పర్సంటేజ్ 5%. ఇప్పుడు బ్యాచ్ నెంబర్ అడుగుతుంది, లేకుంటే అడగదు. నేను డైరెక్ట్ గా తీసుకున్నాను, మీరు సపరేట్ గానే క్రియేట్ చేసుకోండి. 852 312 50 250. ఓకే, ఎక్స్పైరీ డేట్ ఇది మ్యానుఫ్యాక్చర్ డేట్ అనుకోండి, 1 June మన యొక్క డేట్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇస్తున్నాను 3/3/26. ఇప్పుడు ఇదే బ్లూటూత్ మీద 10 బ్యాచ్ నెంబర్లు నేను క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఇలాగా ఇదే బ్లూటూత్ మీద యాక్చువల్గా అక్కడ 15 ఉన్నాయి, కానీ నేను 100 అంటే ఇంకా 2 బ్యాచ్ నెంబర్స్ ఎక్స్ట్రా క్రియేట్ చేశాను. అట్లా ఒకే బ్యాచ్ నెంబర్ మీద 10 అయినా మనం పర్చేజ్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు.
పేరు ఒకటే ఉంటుంది. %18. Crompton. $80,350. $70,000. CGST, duties and taxes, GST. ఈ విధంగా రిలేటెడ్ రిపోర్ట్స్, GST ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ F. 5%, 18%, 5%, 18%. కంట్రోల్ ఏ సేల్స్. పైన బ్యాచ్ నెంబర్స్ ఏవైతే పర్చేజ్ చేసావో అదే బ్యాచ్ నెంబర్స్ మీద సేల్ చేస్తావు. Alt C, కాన్ మర్చెంట్స్. Sundry debtors. Control C, Control V. Crompton. చూసారా బ్యాచ్ నెంబర్ ఇక్కడ అడుగుతుంది. 50,400. Usha fan 25,1200. Sony Classic 45,500. చూసారా ఇక్కడ 3 అడుగుతున్నాయి. మన నెంబర్ ఏది యాక్చువల్గా 852312. ఇది మన నెంబర్. CGST, HGST. Control P, print preview. Alt Z 2. నెక్స్ట్ పేజెస్కి వెళ్ళింది. కంటెంట్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది. 2 pages. కంట్రోల్ ఏ సేల్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. 5, 6. కంట్రోల్ ఏ. పేమెంట్ 6, 6. అర్జున్ ట్రేడర్స్. నెక్స్ట్ కంప్యూటర్ 8, 6. నెక్స్ట్ గోడౌన్ రెంట్.
ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటాం. డే బుక్ లో వెళ్ళి ఆల్ F2 ఇచ్చేసి డేట్లు చూడండి యాజ్ యూజువల్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. నెట్ ప్రాఫిట్ చూడండి 11,250 రావాలి. మనకి ఎక్కడ అమౌంట్ డిఫరెన్స్ వచ్చింది? పర్చేజ్ ఒకసారి చూడండి 50, 100, 80, 70, 250, 400, 350, 1000. ఓకే. సేల్స్ 50, 400, 25, 12,000, 1200, 45, 500, 15, 300. ఇక్కడ 30 రూపీస్ పడింది. వచ్చిందా? 11,250. స్టాక్ సమ్మరీ F2 వాళ్ళ కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే అవుట్వర్స్, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కలుపుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, స్టాటిస్టిక్స్, పర్చేజ్ వోచర్ 1, రిసిప్ట్ వోచర్ 2, సేల్స్ 1, గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్స్. దాని కిందనే బ్యాచ్, బ్లూటూత్. మన దగ్గర 3 నెంబర్స్ ఉన్నాయి. మన నెంబర్ ఇది 85. స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్, అవుట్వర్స్, క్లోజింగ్. మళ్ళీ బ్యాచ్ 74. స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్ మాత్రం ఉంది. సేల్ చేయలేదు కాబట్టి అవుట్వర్స్ లేదు. బ్యాక్ కౌంటర్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, కౌంటర్, ఇన్వర్స్, అవుట్వర్స్. ఇలా బ్యాచ్ నెంబర్స్ చెక్ చేయాలి. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, పర్చేజ్ సేల్స్ పక్క పక్కన ఎంత ఉన్నాయనేది కూడా చూడొచ్చు. ఇలా ఈ విధంగా మల్టిపుల్ బ్యాచ్ వైజ్ గా పర్చేజ్ చేసేటప్పుడే స్టాక్ ఏ నెంబర్ మీద పర్చేజ్ చేస్తున్నాం, ఏ నెంబర్ మీద సేల్ చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు అన్ని కూడా చెక్ చేయొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్. టాలీలో ఎలా చేయాలి? ఎక్కువ మిల్క్ మీద, ఓకే, సో తర్వాత మెడిసిన్స్ మీద, ఎలక్ట్రికల్ గూడ్స్ మీద ఎక్కువగా ఉంటాయి, అండ్ ఫెర్టిలైజర్స్ మీద ఉంటాయి. క్లియర్ మా? ఎవరైనా డౌట్స్ ఉన్నాయండి దీనిలో? ఎనీవన్? ఎవరైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. No, sir. Yeah. So